పుణ్యం కావాలంటే పుణ్యకార్యం చేయాలి, పాపం కావాలి అంటే పాపకార్యం చేయాలి. పాపం వద్దనుకుంటే పాపకార్యాలు మానాలి, పుణ్యం కావాలి అంటే పుణ్యకార్యాలు ప్రవృత్తి ఉండాలి. కానీ రెండు విపరీతం. దుర్యోధనుని అడిగారు, ఏమయ్యా నువ్వు కూడా ధర్మరాజులాగా పుట్టావు కదా, నీకేం రోగం ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసండి, నచమే ప్రవృత్తి, ధర్మంలో ప్రవృత్తి ధర్మముగా ప్రవర్తించే లక్షణం శక్తి నాకు లేదు. జానామి అధర్మం, అధర్మం కూడా నాకు తెలుసును, నచమే నివృత్తి, దాని నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఒక మాట చెప్తే మీరేమనుకోవద్దు, మనం అందరం దుర్యోధనులమే. మనకి ధర్మం తెలుసు, ధర్మంలో ప్రవృత్తి లేదు. అధర్మం తెలుసు, అధర్మం నుండి బయటపడలేము. చెప్పుకుంటూ ఉంటాం, మాటలు చెబుతూ ఉంటాం. మాటలకేముంది? అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆచరణ. కాబట్టి మనకు పాపాలు వస్తూ ఉంటాయి.